వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మొన్న సండే జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి మనకి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ముందస్తు ప్రణాళికతో ముందు నుంచే ప్రిపేర్ అయినట్లయితే మనం ఈజీగా టాప్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని ఆల్రెడీ మనకు ఇంగ్లీష్ 1 to 30, నెక్స్ట్ 31 to 40 క్వశ్చన్స్ వరకు రీజనింగ్, నెక్స్ట్ 51 నుంచి 31 to 50 వరకు అయితే రీజనింగ్ ఉంటుంది. 51 to 75 వరకు అయితే మనకు మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ టెస్ట్లో చూసినట్లయితే మనకు టోటల్గా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 51 క్వశ్చన్, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో సండే జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో 51th క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ క్వశ్చన్ ఉందండి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ మనకు ఆల్రెడీ పీడిఎఫ్ టైప్లో కూడా సెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీ టైం వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఒకవేళ మీరు కాంపిటేటివ్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు టైం చాలా వాల్యుబుల్ కాబట్టి మీకు ఈ క్వశ్చన్ అవసరం లేదనుకున్నప్పుడు మీరు ఎక్కువ శాతం దానికోసం టైం వేస్ట్ చేస్తూ వీడియో అంతా చూడాలంటే ఎక్కువ టైం పడుతుందనే ఉద్దేశంతో మీకు ఆల్రెడీ ఒక పీడిఎఫ్ని మీకు మన గ్రూప్లో అయితే కూడా సెండ్ చేయడం జరిగింది. కీ షీట్ అనేది కూడా మనం గ్రూప్లో సెండ్ చేసాం. సో కాబట్టి కీ షీట్ ఎక్స్ప్లెనేషన్ కీ షీట్ కూడా మీకు గ్రూప్లో అయితే ఉంటుంది. మన గ్రూప్ వచ్చేసి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. క్వశ్చన్ పేపర్ ఉంటుంది, కీ షీట్ ఉంటుంది, ఆ టెస్ట్ రాసినటువంటి టాప్ రిజల్ట్స్ ఏముందని చెప్పేసి అది కూడా ఉంటుంది. దాంతోపాటు ఈ కీ షీట్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మొత్తం టోటల్గా ప్రింటింగ్ టైప్లో ఉంటుంది. సో కాబట్టి అవన్నీ కూడా మన దాంట్లో ఉంటాయి. వాటితో పాటు జస్ట్ మనం వితౌట్ పెన్తో చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు క్వశ్చన్స్, అది కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా చెప్పిస్తున్నాం. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. రైట్, ఓకేనా. పేపర్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పేపర్ కావాలనుకున్న వాళ్ళు మన ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు మొత్తం వచ్చేస్తుంది. రైట్, అయితే క్వశ్చన్లోకి వెళ్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 51 క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ బై 10% in the first year and 20% on the second year. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 10%, సెకండ్ వచ్చి 20%. దెన్ వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఓవర్ 2 years. 2 years తర్వాత మనకు ప్రోడక్ట్ అనేది ఎంత ఇంక్రీజ్ అనేది గమనించినట్లయితే చూస్తే మనకు ఐడియా వస్తుంది. రైట్, ఓకేనా. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ క్వశ్చన్కి మనకు ఒక ఫార్ములా కూడా ఉంటుంది, A+B ప్లస్ AB/100 అని చెప్పేసి. దాని ప్రకారం చేసుకున్నట్లయితే వితౌట్ పెన్తో కూడా చేయొచ్చు. ఎలాగా, ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజింగ్, సెకండ్ ఇయర్ 20% ఇంక్రీజ్ కాబట్టి 10 + 20 30. మరి 10 × 20/100 చేస్తే ఏంటి, 2 zeros క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది కాబట్టి మొత్తం 32% అనేది రావాలి. ఇలా వితౌట్ పెన్తో కూడా చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం పెన్తో అంటే ఫస్ట్ టైం కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం, వారి కోసం మనం మొత్తం ఫార్ములా వేసి చేయాల్సిందే. రైట్, చూద్దాం. 10% ప్లస్ 20% ప్లస్ 20 × 30 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 10 + 20 30, ఇక్కడ 2 × 1 2 ఉంటుంది. సో టోటల్ ఏం చేసి మనకు వచ్చేసి ఏంటి 32%. ఇది మనకు ఆన్సర్. రైట్, ఇది వచ్చేసి A+B ప్లస్ AB/100 ఈ ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు. ఇది మనకు పర్సెంటేజ్లో చాలాసార్లు వస్తుంటుంది కాబట్టి మనకు ఈజీగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్. రైట్, ఏ మ్యాన్ బైస్ ఏ ల్యాండ్ ఫర్ 3 lakhs. ఏ మ్యాన్ బైస్ ఏ ల్యాండ్ ఫర్ 3 lakhs. హీ సేల్ ఇట్ ఈస్ 25% ప్రాఫిట్, 25% ఆఫ్ పార్ట్, 25% లాస్ అండ్ 40% part at 25% profit in order to each total profit in order to 40% part at 25% profit in order to each one total profit of 15% for the how much money should be sent the remaining part of the land. Right, ఒక వ్యక్తి 3 లక్షల రూపాయలకు ఒక భూమిని కొంటాడు. అతను దానిలో 25% భాగాన్ని 25% నష్టంతో మరియు 40% భాగాన్ని 25% లాభంతో అమ్ముతాడు. మొత్తం మీద అతనికి 15% లాభం పొందాలి అంటే అతను మిగిలిన భూమిని ఎంత డబ్బుకు అమ్మాలి? ఇది క్వశ్చన్. రైట్, కొంచెం క్యాల్కులేషన్ ఉంటుంది, బట్ అయినా చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకు 3 lakhs రూపీస్. ఫస్ట్ ఏం చేశాడు, 3 lakhs రూపీస్ అంటే 5 zeros
3. దీన్ని ఎంత ఫస్ట్ మొత్తం కొన్నది ఎంత 3 lakhs రూపీస్ కదా. సో 3 lakhs వేసేద్దాం. దీంట్లో మనకు ఫస్ట్ 25% పార్ట్, 25 పార్ట్ వచ్చేసి ఏంటి, 25 పార్ట్ అన్నప్పుడు ఏంటి బై 100, టోటల్ 100 పార్ట్స్ తీసుకుంటే 25 పార్ట్ అన్నప్పుడు 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే 25 3s 75,000. సో 75,000 పార్ట్ వచ్చేసి ఎంత ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, లాస్కా ప్రాఫిట్గా అంటే లాస్కి అమ్ముతున్నాడు. చూడండి ఇక్కడ 25% లాస్. సో 25% లాస్ అంటే ఏంటి, ఈ 75,000 పార్ట్ని ఎంత లాస్కి అమ్ముతున్నాడు అంటే 25% లాస్కి అమ్ముతున్నాడు. ఇక్కడ మనకు 25% లాస్. సో కాబట్టి ఏంటి 75/100. ఓకే, ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 75 స్క్వేర్ వచ్చేసి 75 స్క్వేర్ అన్నప్పుడు మనకు లాస్ట్ డిజిట్ 5 ఉంటే స్క్వేర్స్ డిజిట్ ఉంటాయి కాబట్టి మనకు ఏమవుతుందంటే 7 8s 56, 5 5s 25, ఇంకొక 0 ఉంది కాబట్టి 0. ఇది మనకు సెల్లింగ్ ప్రైస్. ఏది టోటల్ 25 పార్ట్స్. యాక్చువల్ అయితే మనకి ఎంత 75,000కి ఉండాల్సింది, 75,000 పార్ట్ని 56,250కి అమ్మాడుతాం. రైట్, నెక్స్ట్ పార్ట్ చూసినట్టయితే సెకండ్ పార్ట్ చూద్దాం. అండ్ 40% ఆఫ్ ది పార్ట్, 40% ఆఫ్ 3 lakhsలో మనకు 40% అంటే ఎంత అవుతుందో చూద్దాం. రైట్, ఇంటూ 40/100 తీసుకుంటే ఏంటి 2 zeros క్యాన్సిల్ చేస్తే 4 3s 12, ఇక్కడ 2 zeros ఇక్కడ ఒక 0 అంటే 1,20,000. రైట్, ఇప్పుడు మనకు దీన్ని ప్రాఫిట్కి అమ్ముతున్నాడు లాభం, ప్రాఫిట్ అమ్ముతున్నాడు లాస్ అమ్ముతున్నాడు చూసినట్టయితే 25% ప్రాఫిట్ అన్నాడు. 25% ప్రాఫిట్ ఎలా వస్తుంది చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఏంటి 1,20,000 ఇంటూ 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 125/100. రైట్, ఇప్పుడు ఇది మొత్తం ఏం వస్తుంది చూద్దాం. 25% ప్రాఫిట్ అన్నప్పుడు zeros క్యాన్సిల్ చేస్తే 12 5s 2 zeros పక్కన 12 5s 60, 12 2s 24 plus 6 30. రైట్, 12 1s 12, 12 plus 1 12 plus 3 15. సో 1,50,000 రూపీస్ అయితే అవుతుంది. ఇదొక పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్ SP1, ఇది SP2. రైట్, సెల్లింగ్ ప్రైస్ 2. మరి ఇంకా రిమైనింగ్ ఉంది. రిమైనింగ్ అనేది ఏముంటుంది ఇక్కడ మనకు మొత్తం టోటల్ పైన తీసుకున్నట్టయితే 15% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు. 15% ప్రాఫిట్ రావాలంటే టోటల్గా రిమైనింగ్ ఉన్న దాంట్లో ఎంత ఉంటుంది. రైట్, సో 3 lakhsలో 15% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి రిమైనింగ్ అని చూసినట్లయితే మొత్తం 3 lakhs రూపీస్ తీసుకున్నట్లయితే ఎంత ప్రాఫిట్ రావాలి, 15% ప్రాఫిట్ రావాలంటే సో 15 అంటే 115/100. 2 zeros క్యాన్సిల్ చేస్తే ఈ 3 zeros అలాగే తీసుకుందాం. 3 5s 15, 3 1s 3 plus 1 4, అగైన్ 3 1s 3. 3,45,000కి అయితే అమ్మాలి. 3 lakhs కొన్నది 45,000 ఎక్స్ట్రా చేసి అమ్మినట్లయితే 15% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇతనికి టోటల్ అమౌంట్లో ఎంత వచ్చింది చూడండి, 56,250 అండ్ 1,50,000 టోటల్ యాడ్ చేస్తే ఏంటి SP1 SP2 అనేది దీంట్లోంచి తీసేద్దాం. రైట్, SP1 ప్లస్ SP2 తీసుకుంటే ఏంటి 56,250 ప్లస్ 1,50,000 టోటల్ ఏంటి 0 5 2 6 10 0. ఈ అమౌంట్ అనేది మనం దీంట్లో తీసేయాల్సి వస్తుంది. దీంట్లో తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ మనకు ఉన్న దాన్ని అమ్మాలి, అప్పుడు మనకు కరెక్ట్గా లాభం వస్తుంది. రైట్, చూడండి 2,06,250 సేల్ చేస్తే ఏంటి ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే 0 5 8లోంచి 2 9లోంచి 2 పోతే ఏంటి 7 14లోంచి 6 పోతే ఏంటి 8, నెక్స్ట్ వచ్చేసి 3, నెక్స్ట్ వచ్చేసి 1. సో ఈ అమౌంట్ రావాలి 1,38,750 రూపీస్ అనేది మనకు ఇప్పుడు రిమైనింగ్ దాన్ని అమ్మాలి. సో ఎంత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఎంతకు అమ్మాలంటే 1,38,750 రూపీస్కి అమ్మాలి. సో ఇది మనకు ఆప్షన్లు ఎక్కడ ఉందని చూసినట్లయితే ఆప్షన్ బి. రైట్,
సో ఇదంతా కొంచెం క్యాలిక్యులేటెడ్, బట్ అయినా సరే ప్రాక్టీస్ ఉన్నట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు. రైట్, ఓకే అమ్మ. చూడండి నెక్స్ట్ వన్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు 3 lakhs రూపీస్కి ప్రాఫిట్ అమ్ముతున్నాడు. 3 lakhs రూపీస్కి ఒక ల్యాండ్ కొంటున్నాడు. దాంట్లో 25 పార్ట్ అన్నప్పుడు 75,000 అవుతుంది. దాన్ని 75,000కి ఇవ్వాల్సిన దాన్ని మనకు 25% లాస్కి ఇస్తున్నాడు కాబట్టి 56,250 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అదే 3 lakhs పార్టీలో 40% అనేది 1,20,000 అవుతుంది. దీన్ని వచ్చేసి మనకు ఎంత అమ్ముతున్నాడు, 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 1,50,000 రూపీస్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకు పర్సెంటేజ్లు వేస్తే డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. వితౌట్ పెన్తో కూడా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ నీకు 3 lakhs రూపీస్ అన్నప్పుడు 25% అంటే ఏంటి, 10% వచ్చేసి మనకి ఎంత 3 lakhs అవుతుంది, 30,000 అవుతుంది. 20% 60,000, 5% వచ్చేసి 15, టోటల్గా 75,000 అవుతుంది. 75,000లో మనకు 25% లాస్ అంటే డైరెక్ట్గా 56,250 అని చెప్పేసి మనకు 75 స్క్వేర్ తెలిస్తే చాలు, డైరెక్ట్గా వేసేయచ్చు. నెక్స్ట్ ఏంటి 40% అంటే 1,20,000, దాంట్లో మనకు 25% ప్రాఫిట్ అన్నాడు అంటే 125తో డివైడ్ చేసుకుంటే ఇది వస్తుంది. ఈ రెండింటిని కలిపేసుకుంటే ప్రజెంట్ ఎంత సేల్ చేసాం, ఇంకా ఎంత ఉంది, మనకు మొత్తం 15% ప్రాఫిట్ అవ్వాలంటే ఇది అమ్మాలి. 15% ప్రాఫిట్ అంటే కూడా 3 lakhs ఏంటి 45,000. సో కాబట్టి 45,000 ఎక్స్ట్రా పెంచాలి. 3 lakhsలో 45,000 పెంచితే డైరెక్ట్గా వచ్చేది ఏంటి, ఆ 45,000 పెంచడానికి మనకి ఇంకా ఎంత తక్కువ ఉంది అది తీసేసామంటే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. ఫైండ్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ 1 pen ఈజ్ X రూపీస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1 pen కాస్ట్ వచ్చేసి X. దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 packet ఆఫ్ X ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ 13,060. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X? రైట్, చూడండి ఒక పెన్ యొక్క గుర్తించబడిన ధర MRP తీసుకుంటే ఎంత, మనకు MRP వచ్చేసి X అని తీసుకుందాం. 15% తగ్గింపు తర్వాత ఒక ప్యాకెట్ X పెన్నుల అమ్మకపు ధర ఏంటి, అమ్మకపు ధర అది కూడా X అనుకున్నాం. రైట్, ప్యాకెట్లో మొత్తం ఎన్ని పెన్నులు ఉన్నాయని తీసుకుంటే X అని. ఇక్కడ వచ్చేసి టోటల్గా ఏంటి మనకు 15% తగ్గించిన తర్వాత అన్నాడు అంటే ఏంటి 80%. 15% తగ్గించడం అంటే ఏంటి, 100లో నుంచి మనకు 15% తగ్గించాలి అన్నాడు కాబట్టి 100లో నుంచి 15% తీసేస్తే ఏంటి 85%. ఈ 85% అమౌంట్ అనేది ఎంత ఇచ్చినాడు ఇక్కడ మనకు 1360. అయితే 100% వచ్చేసి ఎంత అని తీసుకున్నట్లయితే 85 ones 85 16. సో టోటల్ వచ్చేసి ఏంటి మనకు 1600 అవుతుంది. ఈ 1600 అనేది మనకి వచ్చేసి ఎంత అవుతుంది అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ X నంబర్ ఆఫ్ పెన్స్ వచ్చేసి ఇది. సో నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ వచ్చేసి X ఉన్నాయి, ఒక్కొక్క ప్యాకెట్స్లో వచ్చేసి మళ్ళీ X పెన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ X. టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంత 1600 అన్నాడు. సో కాబట్టి మనకేంటి X² = 1600 అవుతుంది. రైట్, X² కూడా 1600 అన్నప్పుడు స్క్వేర్ అవతలకి పోతే ఏమవుతుంది, అది 40 యొక్క స్క్వేరు. సో కాబట్టి 40 స్క్వేర్కి దీనికి క్యాన్సిల్ అయితే వేసుకుంటే ఏంటి X = 40. ఆన్సర్ ఏంటి B. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ప్యాకెట్ యొక్క X పెన్నులకి ఒక పెన్ యొక్క కాస్ట్కి X అని అనుకున్నాడు కాబట్టి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ, బట్ కాకపోతే ఆన్సర్ ఏంటంటే ఈ క్వశ్చన్కి వితౌట్ పెన్తో డైరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే చాలా సింపుల్గా ఇక్కడ నీకు ఏమొస్తుంది అమౌంటు, ఇది అందరికీ తెలుసు ఏంటి 15% తగ్గిస్తే 85% అనే విషయం అందరికీ తెలుసు. కానీ దాంట్లో 85% ఆఫ్ అమౌంట్ ఎంత 1360. సో క్యాన్సిల్ చేసుకుంటే అంటే 1600 వచ్చింది. ఈ 1600 అనేది ఎలా ఏం డివైడ్ అవుతుందని చూసినట్లయితే నువ్వు ఇక్కడ మొత్తం గమనించుకున్నట్లయితే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి మ్యాక్సిమం చూసుకుంటే నీకు వచ్చేది ఓన్లీ 40 వస్తుంది. సో షార్ట్కట్లో కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. రైట్, ఎందుకంటే ఒక్కొక్క ప్యాకెట్లో X పెన్స్ ఉన్నాయి, పెన్ యొక్క కాస్ట్ కూడా X అన్నాడు కాబట్టి సో కాబట్టి X × X చేసుకుంటే ఇది. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ ఏ సర్టెన్ టైమ్ ద సమ్ బికమ్స్ 5 times the rate of 6% per annum and a simple interest. At what rate of interest the same sum becomes 8 times in the same duration? Right. ఒక నిర్దిష్ట సమయంలో ఒక మొత్తం సాధారణ వడ్డీపై సంవత్సరానికి 6% వడ్డీ రేటుతో 5 రెట్లు అవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అమౌంట్గా 1:5 అవుతుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి 4 times ఉంది.
అంటే 1 రూపీ దానికి తీసేస్తే మనకు డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు, ఇదే 1 అనేది మనకు 8 అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ ఎంత 7 అవుతుంది. ఇక్కడ 1 అనేది 6 అవ్వడానికి ఇక్కడ చూడండి 6 రెట్లు అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6% అన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సో ఇక్కడ వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకుంటే తీసుకుంటే మనం ఒకసారి గమనించండి. చూడండి 4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగడానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది? 4 సింపుల్ ఇంట్రెస్ట్ రావడానికి 4 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6% అన్నాడు. మరి 7 రావడానికి పర్సెంటేజ్ ఎంత? రైట్ 2 3 2 2 రైట్ 7 3 21 2తో చేసి ఏంటి 10.5. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది డి. సింపుల్గా గమనించండి, ప్రిన్సిపల్ అమౌంట్ 1 అనుకుంటే అమౌంట్గా 5 టైమ్స్ అవ్వడానికి ఎంత వడ్డీ ఉంటుంది 4 ఉంటుంది. సో కాబట్టి ఈ వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 6 అన్నాడు. అంటే 4 ఇంట్రెస్ట్ పెరగడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అయితే మరి 7 రూపీస్ ఇంట్రెస్ట్ పెరగడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి? సేమ్ అదే టైం పీరియడ్లో అవ్వాలంటే ఎంత ఉండాలి? 10.5% ఉండాలి అని చెప్పేసి మనం ఇలా తీసుకోవచ్చు. రైట్. సో దీన్ని కొంచెం గమనించినట్లయితే మనకు చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా? రైట్. ఇదే క్వశ్చన్ వితౌట్ పెన్తో చేసుకోవాలనుకుంటూ డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 1 తగ్గించుకుంటే అంటే 4 పార్ట్స్కి వచ్చేసి 6% అన్నప్పుడు 8% కాబట్టి 7 తీసుకుంటే డైరెక్ట్గా వస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఏంటి 2 2 2 3 21/2 అన్నప్పుడు ఏంటి 10.5 ఇలా తీసుకోవచ్చు మీరు మొత్తం టోటల్ కూడా. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,400 ఫర్ 1 year అట్ 5% per annum కాంపౌండెడ్ ఇయర్లీ అండ్ హాఫ్-ఇయర్లీ? రైట్. ఇక్కడ క్వశ్చన్ గమనించండి. 6,400 రూపాయలపై సంవత్సరానికి 5% వార్షిక చక్రవడ్డీ మరియు అర్ధవార్షిక చక్రవడ్డీ మధ్య తేడా. సింపుల్గా చూసినట్లయితే మనకు ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చినారు ఇక్కడ మనకు 6,400. అయితే 1 yearకి అన్నప్పుడు చూడండి 1 yearకి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పినారు మనకు 5%. 1 yearకి 5% అన్నప్పుడు మనకి ఇయర్ వైజ్ క్యాలిక్యులేషన్ ఒకసారి చేస్తే సరిపోయింది. దీనిపైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మళ్ళీ రాదు. రైట్. ఇలానే చూద్దాం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏంటి 10% వచ్చేసి 640, దాంట్లో 5% అంటే ఏంటి 320 రూపీస్ వస్తుంది. 1 yearకి వచ్చేసి 320 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మరి అయితే 1 yearకి ఒకసారి కూడా అర్ధవార్షిక ప్రకారంగా లేదా హాఫ్-ఇయర్లీ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. అది మనం గమనించాలి. రైట్. ఇప్పుడు ఫస్ట్ సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఫస్ట్ 6 monthsకి అయితే హాఫ్-ఇయర్లీ అన్నప్పుడు 6 monthsకి వచ్చేసి ఏంటి 1 yearకి అయితే 5% అంటే 12 monthsకి వచ్చేసి 5% ఇంట్రెస్ట్ అయితే మనకు 6 monthsకి వచ్చేసి ఎంత చూడండి 12 monthsకి వచ్చేసి 5% అయితే 6 monthsకి అన్నప్పుడు 6 1s 6 2s 2 ఆఫ్ చేస్తే ఏంటి 2.5%. సో ఇక్కడ 6 monthsకి వచ్చేసి 2.5% అన్నప్పుడు ఇక్కడ ఈ అమౌంట్లో ప్రిన్సిపల్ అమౌంట్లో 6 monthsకి 2.5% అంటే మనకు వచ్చేసి 10% వచ్చేసి 640, 5% వచ్చేసి 320, మళ్ళీ 2.5% అన్నప్పుడు దీంట్లో మళ్ళీ హాఫ్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు 160. రైట్. 0.5% వచ్చేసి 2.5% 160. నెక్స్ట్ మళ్ళీ 6 months ఉంది కదండి. ఈ 6 monthsలో కూడా సేమ్ 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు సో ఇక్కడ ఏమొస్తుంది సేమ్ ఫస్ట్ అయితే 160 రూపీస్ అనేది మనకు ప్రిన్సిపల్ అమౌంట్ మీద వస్తుంది. నెక్స్ట్ వచ్చే అమౌంట్ అనేది ఫస్ట్ 6 monthsలో వచ్చినటువంటి వడ్డీ పైన మళ్ళీ 2.5% తీసుకోవాలి కాబట్టి సో ఎంత వస్తుంది ఇక్కడ మనకు 10% వచ్చి 16, 5% వచ్చేసి 8, మరి 2.5% వచ్చేసి 4. సో మొత్తం వచ్చేసి ఎంత వస్తుంది ఇక్కడ మనకు 324. ఇక్కడ హాఫ్-ఇయర్లీ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తేనే మొత్తం వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటి 324. అదే 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 320. సో డిఫరెన్స్ తీసుకున్నట్టయితే డిఫరెన్స్ ఈక్వల్ టు 324 మైనస్ 320 తీసుకుంటే మనకేంటి ఓన్లీ 4 రూపీస్. సో ఒకటి ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి. ఇది ఫార్ములా ప్రకారంగా చేసుకుంటే వెళ్తే చాలా టైం పడుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే
చాలా సింపుల్గా ఇదంతా కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు? ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ ఏంటి? 5%. 6,400లో 5% ఎంత తీసుకో. 1 year అన్నాడు కాబట్టి 6,500లో 5% 10% వచ్చే 640. 5% అంటే దాన్ని ఆఫ్ చేసుకుంటాం. ఆఫ్ చేస్తే ఏంటి? 640లో ఆఫ్ ఏంటి? 320. సో ఇది 320 పక్కన వేసాం. రైట్. ఇప్పుడు మళ్ళీ మనకేంటి? హాఫ్ ఇయర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నాడు. సో 1 yearకి 5% అంటే హాఫ్ ఇయర్ కన్నప్పుడు ఆ 5% ఆఫ్ అవుతుంది. ఆఫ్ ఎంత? 2.5. సో కాబట్టి ఇక్కడున్న పర్సంటేజ్లో మనకి 2.5% ఎంత అని తెలుసుకోవాలి. 2.5% అని తీసుకుంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ వచ్చేసి 160లో 640లో 10% వచ్చేసి 320, మళ్ళీ 5% వచ్చేసి 2.5% వచ్చేసి 160 వస్తుంది. సో ఇక్కడ మనకు చూడండి ఈ అమౌంట్లో 10% వచ్చేసి 320, 640, 5% 320, దాంట్లో మళ్ళీ 2.5 అన్నప్పుడు 160 వస్తుంది. సో ఈ 160 సేమ్ అలాగే వస్తుంది. దీంట్లో 2.5% చెప్పినట్టయితే డిఫరెన్స్ డైరెక్ట్ చెప్పినట్టే. రైట్. ఎంత? 4 రూపీస్. ఇది 2.5%. సో కాబట్టి 160లో 2.5% ఎంత అంటే 4 రూపీస్. అది మనకు డైరెక్ట్ చెప్పినట్టు. ఇదంతా కూడా అవసరం లేదు. కాబట్టి మనకు న్యూ వన్స్ ఉంటారు కాబట్టి, అంటే కోచింగ్ ఏం లేకుండా తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమందికి అలా తెలుసుకుంటారని చెప్పేసి ఇది చెప్పినట్టుగా. ఓకేనా? రైట్. సో ఇదంతా కూడా మనం ఓన్గా వితౌట్ పెన్తో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న టైంలో మనకు సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్. రైట్. చూడండి ఈ క్వశ్చన్ కూడా మనకు కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది, కానీ చేసే ప్రాసెస్ని బట్టి మీ టైం కన్జ్యూమ్ కాకుండా సేవ్ అవుతుంది. రైట్. చూడండి ఫస్ట్ A, B, C, D ఇలా మొత్తం అన్నీ తీసుకుందాం. మనకు కావాల్సింది A:B, C:D కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్స్ అన్ని రాసుకుందాం. రైట్. A:B 1/3 1/5 ఇచ్చాడు అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇలా క్రాస్ మల్టిపుల్ చేసుకోండి. 5:3 అవుతుంది. సో A:B అంటే ఎంత? 5:3. దాని కింద రాసుకుందాం. నెక్స్ట్ B:C అంటే ఏంటి? 8:7. నెక్స్ట్ C:D అంటే ఏమవుతుంది? 21:10. రైట్. ఇప్పుడు ఒక లైన్ వేసేసుకుందాం. ఇక్కడ ఈ ప్లేసెస్లో ఏవైతే ఖాళీ ఉన్నాయో అవి మాత్రం ఫిల్ చేద్దాం. రైట్. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో కాబట్టి ఇక్కడ పక్కన ఉన్న నెంబర్స్ని తీసుకుందాం. ఏంటి? 3, ఇక్కడ కూడా 3. మరి ఇక్కడ ఏం తీసుకోవాలి? 8, ఇక్కడ 21. రైట్. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. 5 × 8 8 × 21 చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనకు కొన్ని నెంబర్స్ అన్నింటిలో కామన్గా ఉన్నటువంటి, అంటే లైన్ వైజ్గా వర్టికల్గా కామన్గా ఉన్న నెంబర్స్ని క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా? రైట్. చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ 21 ఉంది కదా, ఈ 21ని క్యాన్సిల్ చేద్దాం. ఈ లైన్లో కూడా 21 ఉంది, ఈ లైన్లో 21 ఉంది, ఈ లైన్లో 21 లేదు. బట్ కానీ ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 21 అవుతుంది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేద్దాం. రైట్. మరి ఇక్కడ మిగిలింది ఏంటి? 5 8 40, 3 8 24, 7 3 21, ఇక్కడ మిగిలింది ఏంటి? 10. సో ఇది ఆప్షన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 40, 24, 21, 10. సో కాబట్టి ఇదంతా మనకండి ఆప్షన్ బిలో ఉంది. రైట్. సింపుల్గా అయిపోతుంది. లేదు నువ్వు మొత్తం తీసుకొని చేసుకుంటా అంటే ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? రైట్. మొత్తం క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చుంటే కూడా ఎక్కువ టైం పడుతుంది. నువ్వు 21 ఇక్కడే క్యాన్సిల్ చేసుకున్నట్టయితే చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక లైన్ మొత్తం పైన వర్టికల్ లైన్లో వచ్చినటువంటి రోస్ అన్ని కూడా నెంబర్స్ అన్నీ కూడా అన్నింటిలో కామన్గా ఉంటే తీసేయచ్చు. ఇవన్నీ మల్టిపుల్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. A started a business with a capital of 54,000 and admitted B and C after 4 months and 6 months respectively. At the end of the year, the profit was divided in the ratio of 1:4:5. Right? 1:4:5. What is the difference between the capital invested by B and C? Right. ఇక్కడ మనకు ఒక టెక్నిక్ తెలియాలండి. అదేంటనేది కొంచెం గమనించినట్లయితే చూడండి. ఇక్కడ రెండు మనకు ఇంపార్టెంట్. చూడండి, క్యాపిటల్ అనగానే మనకేం రావాలి చూడండి. క్యాపిటల్ అమౌంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. క్యాపిటల్ అమౌంట్ ఇంటూ టైం ఈక్వల్ టు టైం తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది. అదేంటి మనకు
పార్ట్నర్షిప్లో సంబంధించిన క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా కంపల్సరీ మన కాన్సెప్ట్లో ఒకటి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే క్యాపిటల్ ఇన్కమ్ రేషియోలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మధ్యలో రేషియో ఎంత, ఎవరెవరికి, బి అండ్ సి, రైట్. సో ఇప్పుడు ఏంటి మనకు సి కావాలి అంటే ఏంటి, P/T, ప్రాఫిట్ బై టైం, రైట్. ఇప్పుడు మనకి ఇచ్చిన రేషియోస్ ప్రకారంగా చూద్దాం. ప్రాఫిట్ రేషియో ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు 1:4:5 ఏంటిది ప్రాఫిట్ రేషియో. మరి టైం రేషియో కూడా ఇచ్చాడు కదా ఇక్కడ మనకు. ఏ వచ్చేసి ఎంత 1 year వరకు ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా చూడండి. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 54,000 అడ్మిటెడ్ అండ్ బి అండ్ సి ఆఫ్టర్ 4 months అండ్ 6 months రెస్పెక్టివ్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఫస్ట్ నుంచి ఏ ఉన్నాడు కాబట్టి మనకు 12 months. మరి బి వచ్చేసి ఏంటి ఆఫ్టర్ 4 months అంటే ఏంటి 8 months వస్తాడు తను, రైట్, 8 months. నెక్స్ట్ సి వచ్చేసి ఏ బి సి తీసుకుందాం. సి వచ్చేసి ఏంటి 6 months తర్వాత రిమైనింగ్ 6 months ఉంటాడు, రైట్. వాళ్ళు బిజినెస్లో ఉన్న టైం. దీనికి ఎల్సిఎం చేసినట్టయితే 12, 8, 6కి ఎల్సిఎం చేసినట్లయితే 24 వస్తుంది. సో ఈచ్ నెంబర్ని 24తో డివైడ్ చేద్దాం. 24తో డివైడ్ మల్టిపుల్ చేసినట్లయితే ఈ 24 అనేది ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 12, 8, 6. సో ఎంత 24 వస్తుంది. అది ఎలా వస్తుంది సార్ అనుకుంటే మనకు 24ని డబల్ చేయండి, 12తో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, డైరెక్ట్గా మనకు 24 అని తెలుస్తుంది. ఓకేనా, అది షార్ట్కట్లో చెప్పొచ్చు. మనకు ఎల్సిఎం హెచ్ఎఫ్ టాపిక్ అనేది చెప్పేటప్పుడు క్లియర్గా ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు 12 2s 2 × 1 2. నెక్స్ట్ 8 3s 24, 4 3s 12. నెక్స్ట్ 6 4s 24, 5 4s 20, రైట్. ఇప్పుడు మళ్ళీ మనకు 2 1s 2 6 2 10s. సో ఇప్పుడు ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అమౌంట్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకు 1 పార్ట్కి వచ్చేసి ఎంత అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇద్దరి మధ్యన బి అండ్ సిల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 4. సో ఇక్కడ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 పార్ట్కి వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ మనకు 54,000. అంటే 1 పార్ట్కి వచ్చేసి 54,000 అయితే ఇక్కడ 1 పార్ట్కి వచ్చి 54,000 అయితే మరి 4 పార్ట్స్కి వచ్చేసి ఎంత డిఫరెన్స్ వచ్చేసి 4 పార్ట్స్కి వచ్చేసి ఎంత. సో 1 పార్ట్ సేమ్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనకి ఏం రావాలి 4తో మల్టిపుల్ చేసుకున్నట్టయితే 3 zeros అలాగే 4 4 16, 4 5 20 + 1 21. సో కాబట్టి మనకేంది 21,000 2,16,000 అయితే రావాలి. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో ఆన్సర్ ఉంది, రైట్. ఇది ఓకేనా. సో ఇదొక్కటి మనకు ఐడియా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ సార్, ఇది కూడా మనకి ఏమైనా షార్ట్కట్లో ఉంటుందా అని గమనించినట్లయితే ఇక్కడ మనకు షార్ట్కట్ అనేది ఏం వర్కౌట్ అవ్వదండి. డైరెక్ట్గా ఇదివరకు అయితే తీసుకోవాల్సింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేస్తే షార్ట్కట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, సమాన సామర్థ్యాలు కలిగిన 2 పాత్రలలో వరుసగా 3:5 మరియు 3:1 నిష్పత్తిలో రసం మరియు నీరు ఉంటాయి. 2 పాత్రల మిశ్రమాన్ని కలిపి పెద్ద పాత్రలోకి బదిలీ చేస్తారు. కొత్త మిశ్రమంలో రసం మరియు నీటి నిష్పత్తి ఎంత, రైట్. చూడండి, ఇక్కడ 2 vessels ఈక్వల్ కెపాసిటీ కంటైన్స్ జ్యూస్ అండ్ వాటర్ తీసుకుందాం. ఓకేనా, జ్యూస్ అండ్ వాటర్ అట్ ద రేషియో ఆఫ్ 3:5. ఫస్ట్ వెజల్లో 3:5 అండ్ నెక్స్ట్ వెజల్లో 3:1 respectively. The mixture of both the vessels are mixed and transferred into the bigger vessel. What is the ratio of the juice and water in the new mixture? సో ఈ 2 తీసుకెళ్ళి ఒక పెద్ద దాంట్లో వేసినట్లయితే ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ తీసుకుంటే ఏంటి 3 + 5 తీసుకుంటే 8, ఇక్కడ ఏంటి 3 + 1 తీసుకుంటే 4. సో ఇక్కడ 2 ఈక్వల్గా తీసుకుందాం. ఈ రెండింటికి మనకి దీన్ని ఇక్కడ 8 వస్తుంది కాబట్టి దీన్ని 2తో మల్టిపుల్ చేసినట్లయితే దీంతో అవసరం లేదు, డైరెక్ట్గా 8 ఉంటుంది కాబట్టి మనకు 3:5. ఇక్కడ ఏంటంటే మనకు 2తో మల్టిపుల్ చేయాల్సింది అంటే 3 + 5 8, అంటే దీని వాల్యూ మొత్తం వచ్చేసి 8. అంటే 3 భాగాల జ్యూస్ 5 భాగాల వాటర్, అంటే టోటల్ కలిపితే 8 parts 8 liters అనుకుందాం. ఇక్కడ వచ్చేసి జ్యూస్ వచ్చేసి 3 liters, వాటర్ వచ్చేసి 1 liter, అంటే మళ్ళీ 4 liters అవుతుంది. దాన్ని డబల్ చేసుకుంటే ఏంటి సేమ్ 8 liters అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ
6:2 ఇక్కడ 8 లీటర్స్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా 8 లీటర్స్ అవుతుంది. సో కాబట్టి మనకు ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం అనుకోండి 9:7. సో మనకు వచ్చే రేషియో ఏం కావాలి 9:7, రైట్. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎందుకు 2తో మల్టిపుల్ చేయాలంటే సేమ్ ఈక్వల్ క్వాంటిటీ చేయడం కోసం చేసాం. ఓకే, రైట్. నెక్స్ట్, ది యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ is 233. What is the average of the largest number and the smallest number? What is the average of largest and the smallest number? Right, గమనిద్దాం. ఇప్పుడు మనకు 233 అనేది దేనికి దగ్గరగా ఉంది తీసుకున్నట్లయితే 225కి దగ్గరగా ఉంది. ఇది వచ్చేసి మనకు 15 స్క్వేర్. 15 అనేది ఏంటి? ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్ అన్నప్పుడు మనకు 15కి నియర్ బై వాల్యూస్ తీసుకున్నట్టయితే 15 ఆడ్ నెంబరే. మరి నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ అంటే 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ 17, ఇక్కడ ముందు వచ్చే ఆడ్ నెంబర్ 13. ఇప్పుడు 3 నెంబర్స్ అయినాయి. ఇంకా మనకు 5 నెంబర్స్ కావాలి కాబట్టి దీన్ని 13 కంటే ముందు వచ్చేసి 11, ఇక్కడ 9, 17 కంటే ముందు వచ్చేది ఏంటి, తర్వాత వచ్చేది ఏంటి 19. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? లార్జర్ నెంబర్ అండ్ స్మాలర్ నెంబర్, ది యావరేజ్ ఆఫ్ లార్జర్ నెంబర్ ఫ్రమ్ స్మాల్ నెంబర్. సో 11 and 19, 11 + 19/2 ఏమొస్తుంది? బై 2 అంటే 15. సో ఆన్సర్ ఏం రావాలి? 15. ఆన్సర్ వచ్చేసి మనకు 15 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. ది యావరేజ్ ఆఫ్ లార్జెస్ట్ ఆడ్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, రైట్. ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు నోట్స్లో చెప్పడం సాధ్యం కాదు, కానీ ఇట్లా పేపర్లు వచ్చినప్పుడు ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసినట్లయితే మీకు ఈజీగా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఎన్ని ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే అంత ఈజీగా నువ్వు పేపర్ చేయగలుగుతావు. కానీ మనం టెక్స్ట్ బుక్స్ రాసి చదువుతున్నట్లయితే ఎంత చదివినా ఇంకా ఏదో చదవలేదు, ఏదో ఉందన్న ఫీలింగ్లోనే ఉంటాం, అవునా? సో అలాంటిది ఏమీ లేకుండా మనకు డైరెక్ట్గా మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే అప్పుడప్పుడు నువ్వు ఎగ్జామ్స్ రాస్తుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్న ఎగ్జామ్స్లో మనం ఎలా రాయాలి అనేది నీకు ఒక ఐడియా వస్తుంది. సో కాబట్టి ఆ క్వశ్చన్స్ నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావా లేదా అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. సో కాబట్టి వీక్లీ 1 టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎంతవరకు చదువుతున్నారు, మీరు చదివింది ఎంత గుర్తుందని తెలుసుకునే విషయం ఓన్లీ ఒక టెస్ట్ సిరీస్లోనే ఉంటుంది. సో చాలామంది చదువుతారు కానీ ఎగ్జామ్ విషయానికి వస్తాక నేను ఇది మిస్టేక్ చేసిన అది మిస్టేక్ చేసిన అని చెప్పేసి మళ్ళీ 1 year 2 years వరకు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా వెయిట్ చేయకుండా ఖచ్చితంగా మనం ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళాలి ఏదైనా ఉందంటే మాత్రం టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ మధ్య ఫాలో అవుతున్నది ఏంటంటే టెస్ట్ సిరీస్ని. ఆ టెస్ట్ సిరీస్ని ఎంత మంచిగా తయారు చేసుకుంటే అంత బెటర్, ఓకేనా? అది కూడా మనకు ప్రామాణికంగా ఉండేటువంటిది, ఏ సిలబస్ పడితే ఆ సిలబస్ లేకుండా మరొక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని ఏ విధంగా వీళ్ళు సాల్వ్ చేస్తున్నారు, సింపుల్గా ఉందా స్టఫ్గా ఉందా అనేది కూడా చూసుకొని కూడా మీరు రాసుకోవచ్చు, ఓకేనా? సో కాబట్టి టెస్ట్ సిరీస్ రాస్తే మీకు చాలా స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్ నువ్వేంటి అనేది కూడా నువ్వు తెలుసుకోవచ్చు, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60 చూసినట్లయితే ఏ కెన్ డి 60% ఆఫ్ వర్క్ ఇన్ 18 days. 60% ఆఫ్ వర్క్ ఇన్ 18 days అన్నాడంటే మనకు చూడండి 60% అంటే ఏంటి? 60/100. సో దీంట్లో 0 0 క్యాన్సిల్ చేస్తే 6/10 అవుతుంది. సో 6 parts ఆఫ్ వర్క్, మొత్తం టోటల్ వర్క్ 10 parts అనుకుంటే 6 parts ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ తీసుకున్నాడు? 18 days. సో 6 partsకి 18 days అంటే 1 partకి వచ్చేసి ఏంటి? 3 days. 6 1 6 3 8, 1 partకి వచ్చేసి 3 days. మరి మొత్తం వర్క్ 10 parts ఉన్నప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ మనకు ఇంటూ 3 చేస్తే ఏంటి? 30 days. టోటల్ వర్క్ అయితే ఏంటి? 30 days చేస్తాడు ఇతను, ఓకేనా? రైట్. అదే బి అనే పర్సన్ తీసుకుంటే బి అనే పర్సన్ ఏంటి? బి కంటే 40% ఆఫ్ ద సేమ్ వర్క్. 40% ఆఫ్ సేమ్ వర్క్ అంటే ఏంటి? 40/100. 0 0 క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి? 4/10. మరి 4/10 parts ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ తీసుకున్నాడు ఆయన? 10 days. సో ఇక్కడ 10 days తీసుకుంటే కాబట్టి 4 partsకి 10 days అయితే మరి 10 partsకి వచ్చేసి ఎంత? సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏంటి? 2 2s 2 5s. సో 2 1s 2 2s.
సో 2 × 5 వచ్చేసి ఎంత మనకు టోటల్గా 2 1s 2 5s 2 1s 2 5s. సో 5 × 5 25 days, రైట్. ఏ ఒక్కడు వచ్చేసి మనకు 30 daysలో చేస్తాడు, బి ఒక్కడు వచ్చేసి అప్పుడు మొత్తం 25 daysలో చేస్తాడు. సో కాబట్టి ఇద్దరు కలిపి చేస్తే మొత్తం పని ఎన్ని రోజుల్లో పడుతుంది అని తీసుకున్నట్లయితే 25కి 30కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకు 150 అనేది మనకు ఎల్సిఎం అవుతుంది. టోటల్ వర్క్ వచ్చేసి మనకి ఎంత 150 ఉంది. సో టోటల్ వర్క్ వచ్చేసి 150 అన్నప్పుడు, రైట్, 150 అన్నప్పుడు వీళ్ళు 1 డేకి వచ్చేసి ఎంత వర్క్ చేస్తారో చూద్దాం. సో 30తో తీసుకున్నట్లయితే మనకేంటి 5 times ఇతను వచ్చేసి 6. సో ఇద్దరు కలిపి చేస్తే 1 డేకి వచ్చేసి 11. 30 5s 150, 26 6 150. సో కాబట్టి 150 అని 25 6 times పోతుంది కాబట్టి అది. సో కాబట్టి మనకు 5 + 6 11. 1 డేకి వచ్చేసి 11 parts చేస్తారంటే వీళ్ళు మొత్తం టోటల్గా వచ్చేసి ఎన్ని డేస్ చేశారు? బోత్ ద వర్కింగ్ టుగెదర్ ఫ్రమ్ 10 days. వీళ్ళు 10 days చేస్తున్నారంటే ఇంటూ 10 చేస్తే అంటే 1 డేకి వచ్చేసి 11 parts చేస్తున్నారంటే 110 అంటే మనకి రిమైనింగ్ ఎంత ఉన్నాయి 40 parts. ఈ 40 parts వచ్చేసి ఈ 40 వచ్చేసి మనకు సి వచ్చేసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అన్నారు? సి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 4 days. అంటే 4 daysలో 40 parts కంప్లీట్ చేస్తున్నా అంటే 1 డేకి వచ్చేసి 10. అంటే 1 డేకి వచ్చేసి 10 parts కంప్లీట్ చేస్తున్నాడంటే మరి టోటల్ 150 parts. చూడండి హౌ మెనీ డేస్ విల్ సి కంప్లీట్ ద సేమ్ వర్క్. మొత్తం సి వచ్చేసి ఎన్ని డేస్ తీసుకున్నాడు అంటే 1 డేకి 10 parts అయితే మొత్తం 150 parts వచ్చేసి 10 days తీసుకుంటే అయితే మొత్తం వచ్చేసి ఎంత 15 daysలో కంప్లీట్ చేస్తారు ఎవరు? సి. సో ఇక్కడ ఇది మనకి ఇంపార్టెంట్. 40 partsని 4 daysలో చేస్తున్నా అంటే 1 డేకి వచ్చేసి 10 parts. సో మొత్తం 150 parts కంప్లీట్ అవ్వాలంటే ఏంటి టోటల్గా 15 days. సో ఇది వచ్చేసి ఏంటి సి పార్ట్. ఓకేనా? సి వచ్చేసి 15 daysలో కంప్లీట్ చేస్తారు, రైట్. ఇది ఆప్షన్లో ఉందా ఆన్సర్ ఏ. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా కొంచెం రెగ్యులర్గా మనకు ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే మనకి ఈజీగా అనిపిస్తుంది, లేదంటే కొత్తగా రాసే వాళ్ళకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 children born at an interval of 4 years is 80. What is the ages of the eldest child? 4 సంవత్సరాల విరామంలో జన్మించిన 5 మంది పిల్లల వయస్సుల మొత్తం వచ్చేసి 80 సంవత్సరాలు. పెద్ద బిడ్డ వయసు ఎంత అన్నాడు, రైట్. సో ఇక్కడ మనకు పర్సన్స్కి ఒక్కొక్కరికి 4 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి మొత్తం 5 మంది ఉన్నారన్నారు. సో కాబట్టి ఫస్ట్ ఎక్స్ అని తీసుకుందాం. నెక్స్ట్ పర్సన్కి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది 4 years కాబట్టి x + 4. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏంటి 8. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏంటి మళ్ళీ 4 years పెరగాలి కాబట్టి x + 12. నెక్స్ట్ వచ్చేసి x + 16. మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5, రైట్. ఈ 5 నెంబర్స్ యొక్క సమ్ చేస్తే ఎంత ఉందన్నారు 80. సో కాబట్టి ఏంటి మొత్తం యాడ్ చేసుకుందాం. x + 4 + x + 8 + x + 12 + x + 16 ఈక్వల్ ఎంత 80 అన్నాడు. సో మొత్తం ఎక్స్లు ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 అంటే 5x ప్లస్ ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుందాం ఒకసారి. 4 + 8 12, 12 + 12 24, 24 + 6 30, 30 + 4 10 4 40. సో ఈక్వల్ టు 80. సో ఈ 40 అవతలకు పంపిస్తే ఏమవుతుందంటే 5x = 40 అవుతుంది. 5 1s 5 8s. సో x = ఏమొస్తుంది మనకు 8. x = 8 వస్తున్నప్పుడు మనకు అడిగింది ఏంటి పెద్ద బిడ్డ వయసు ఎంత అన్నాడు. పెద్ద బిడ్డ అంటే ఎవరు ఇక్కడ. సో 8 + 16 ఎంత 24 years రావాలి. ఓకేనా, రైట్. ఇది మన ఆన్సర్ ఆప్షన్ బి. ఎక్స్ అనేది మనకి 8 కదా, 40 కాదు, 8 + 16 టోటల్గా 24 రావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 62 క్వశ్చన్. 62 క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇది కూడా కొంచెం టైం టేకింగ్, బట్ కాకపోతే ఈజీగా చూద్దాం. మేధా కవర్స్ 81 kilometers at a speed of 27 km/h. రైట్. స్పీడ్, డిస్టెన్స్, టైం తీసుకుందాం. రైట్. స్పీడ్ వచ్చేసి 27 km/hతో 27 km/h
పర్ అవర్. గంటకు వచ్చేసి 27 కిలోమీటర్ల వేగంతో 81 కిలోమీటర్స్ రన్ చేయడానికి అతనికి పట్టిన టైం ఎంత అంటే 27 3 81 కాబట్టి 3 అవర్స్ టైం పట్టింది. ఎంత? 3 అవర్స్ టైం పడుతుంది. చూడండి, గంటకి 27 కిలోమీటర్ల వేగంతో 81 కిలోమీటర్స్ ప్రయాణించాలంటే జస్ట్ 3 అవర్స్. డిస్టెన్స్ బై స్పీడ్ డైరెక్ట్గా 3 అవర్స్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 12 కిలోమీటర్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 6 కిలోమీటర్స్ పర్ అవర్. 6 కిలోమీటర్స్ పర్ అవర్ ప్రకారంగా మరి 12 కిలోమీటర్స్ రన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 అవర్స్. అవునా? రైట్. చూడండి, 6 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో 12 కిలోమీటర్స్కి. నెక్స్ట్ అండ్ అనదర్ 270 కిలోమీటర్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్స్ పర్ అవర్. సో 45 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఏంటి 270 కిలోమీటర్స్ రన్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే మనకు దాదాపుగా 45 6 270. సో టోటల్ టైం ఎంత పట్టిందంటే మనకు ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత కవర్ అవ్వడానికి 11 అవర్స్ పడుతుంది. 3 + 2 5, 5 + 6 11 అవర్స్. మరి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అని తీసుకున్నట్లయితే 1 + 2 3, 3 + 8 + 1 9, 9 + 7 6 16, 16 2 + 1 3, 363 కిలోమీటర్స్ 11 అవర్స్. ఇదంతా యాడ్ చేసుకుంటే మనకు. సో కాబట్టి ఇప్పుడు యావరేజ్ ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది జర్నీ అంటే 363 కిలోమీటర్ల దూరాన్ని 11 గంటల్లో క్లియర్ చేయడానికి అంటే 11 అవర్స్లో క్లియర్ చేయడానికి ఎంత స్పీడ్తో వెళ్ళాలి యూనిఫామ్గా అంటే యావరేజ్ స్పీడ్ ఎంత అని తీసుకున్నట్లయితే 360/11 చేసుకోండి. అంటే ఏంటి మనకు డిస్టెన్స్ బై టైం. సో కాబట్టి 11 1s 11 3s అగైన్ 11 3s. సో 33 కిలోమీటర్స్ పర్ అవర్. 1 అవర్కి వచ్చేసి అతను 33 కిలోమీటర్స్ పర్ అవర్ ప్రకారంగా ప్రయాణించాలి. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. సో ఇలా మనకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ఆల్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1560? ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాడు? ప్రైమ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాడు, దానికంటే ఎక్కువ ఉన్నట్టు కావాలి. ఓకేనా? రైట్. కింది సంఖ్యలో ఏది 1560 యొక్క అన్ని ప్రధాన కారణాంకాల మొత్తం కంటే ఎక్కువ? రైట్. ఫస్ట్ అయితే మనం ఈ నెంబర్ చూద్దాం. 1560ని 5తో డివైడ్ చేసినట్లయితే 5 3s 5 1s 5 2s. నెక్స్ట్ 3 1s 0 3 4s. నెక్స్ట్ 2 5s 2 2s. నెక్స్ట్ 2 26. నెక్స్ట్ 2 13s. సో ఇక్కడ మనకు 1560ని అన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకొని చూడండి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అన్ని తీసుకున్నట్లయితే మనకేంటి 2 క్యూబ్డ్ ఉంది ఇంటూ 3 పవర్ 1 ఉంది 5 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1. సో డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అన్ని తీసుకున్నట్లయితే ఏమవుతుందో చూసినట్లయితే టోటల్గా 2 + 3 + 5 + 13, 2 + 3 5, 5 + 5 10, 10 + 13 23. మరి 23 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ చూడాలి. ఇప్పుడు 22 అనేది తక్కువనే, 23 ఈక్వల్గా ఉంది, 21 తక్కువనే. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి? డి 41. రైట్. సో ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్, the value of 66 divided by 34 minus 32 of 2 minus 4 divided by 4 into 15 is equal to, రైట్. ఎక్కువసారి చూడండి, ఇక్కడ సేమ్ ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఏంటి 60. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని చేసుకుందాం. 32 2s ఫస్ట్ హాఫ్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి 32 ఇంటూ 2 చేస్తే అంటే 64. 64 నుంచి 4 తీసేస్తే ఏంటి 60. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి 60 క్యాన్సిల్ చేస్తే 1. 34లోంచి 1 పోతే ఏంటి ఇక్కడ వరకు 33. సో ఇక్కడ 66 ముందర ఉంది, డివైడెడ్ బై ఇక్కడ అంతా చేస్తే ఏమొస్తుంది అన్నాం 33. సో ఆన్సర్ ఏం రావాలి 2. రైట్. నెక్స్ట్ వన్. రైట్.
ఇన్ ద టెన్త్ టర్మ్ ఇన్ ద సీక్వెన్స్. సో ఇది వచ్చేసి మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఇప్పుడు జామెట్రిక్ పొజిషన్లో మనకు A10 కావాలంటే 10th టర్మ్ కావాలంటే ఫార్ములా ఏంటంటే జనరల్గా మనకు nth టర్మ్కి వచ్చేసి A ఇంటూ r⁻n−1. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి? 10th టర్మ్ అన్నప్పుడు ఏంటి? A వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ టర్మ్ అవుతుంది 4/21, రైట్. A వచ్చేసి ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్ అవుతుంది కాబట్టి మనకు 4/21. నెక్స్ట్ ఇంటూ R వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్ డిఫరెన్స్ R ఈక్వల్ టు T2/T1. సో కాబట్టి 2/7/4/21. దాన్ని మనకేంటి 2/7 ఇంటూ 21/4. 7 1s 7 3s 2 1s 2 2. సో కాబట్టి 3/2. R వచ్చేసి ఏంటి మనకు 3/2 హోల్ పవర్ 10. 10 - 1 అంటే ఏంటి 9. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి 4/21 అంటే 3 క్యూబ్డ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ చేస్తే 3 క్యూబ్ వచ్చేసి మనకి ఎంత 27 ఇంటూ 27 ఇంటూ 27 తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 8 ఇంటూ 8 తీసుకుందాం, రైట్. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే టోటల్గా మనకి ఏ నెంబర్తో ఎక్కడెక్కడ క్యాన్సిల్ అయిన తర్వాత టోటల్గా వచ్చేసి మనకు 104.21 రావాలి. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి కొంచెం మీరు చూసినట్లయితే అయిపోయింది, రైట్. చేసే ప్రాసెస్ ఇది. లేదు ఇలా కాకుండా నాకు సిరీస్ ప్రకారం చేస్తానంటే అన్నిటినీ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3/3 చేసినాం అనుకోండి 21 అంటే 6/21 అవుతుంది. ఇక్కడ కూడా 3/3 చేస్తే ఏంటి 9/21 అవుతుంది. ఇక్కడ కూడా 7/7 చేస్తే ఏంటి 14/21. ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతే మనకు టోటల్గా 10th వరకు టర్మ్ ఏ టర్మ్ వస్తుందో అది తీసుకుంటే కూడా మనకు సేమ్ 104/21 వస్తుంది. సో ఇక్కడ మనకు డినామినేటర్లో 21 అనేది ఇక్కడ ఉంది. సో కాబట్టి మనకు తీసుకోవచ్చు, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. అమాంగ్ ద ఫస్ట్ 8 టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ 1 2 2 4 8 32 256 అండ్ 4096. సో ఇక్కడ మనకు మొదటి 8 పదాలలో శ్రేణికి సరిపోని పదం ఏది అంటే సరికాదు అంటే రాంగ్ సిరీస్ ఏది ఉంది అని అడుగుతున్నారు. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 1 2 1 2 1 2 2 2 4 ఉంది. నెక్స్ట్ 4 2 8 4 8 32 అంటే ముందు లెటర్స్ మనకు మల్టిపుల్ అవుతున్నాం. 8 2 16 8 3 24 ప్లస్ 1 25 256. సో కాబట్టి ఇది కూడా మనకు ఇక్కడ. నెక్స్ట్ ఈ రెండు మల్టిపుల్ వేసుకుంటే 2 6 12 ఉండాలి. 12 అంటే ఇక్కడ మనకి ఏముంది 6 ఉంది. సో కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి రాంగ్. సో కాబట్టి రాంగ్ ఆప్షన్లో మనకేంటి లాస్ట్ వన్ ఆప్షన్ ఉంది. కాబట్టి మనకేంటి ఎన్నో టర్మ్ ఉంది 5th 1 2 3 4 5 6 7 8 8th టర్మ్ అనేది మనకు రాంగ్ ఉంది. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి ఇది, ఓకేనా, రైట్. x/y plus y/x equal to 1 and x plus y equal to 2. Then the value of x cubed plus y cubed is, right. ఇక్కడ కొంచెం మనం గమనించినట్లయితే x into x x square plus y into y y square by xy equal to 1. సో దీన్ని ప్లస్ x square plus y square equal to xy, రైట్. ఇందులో మనకి x ప్లస్ వై ఈక్వల్ టు 2 అని ఉంది. సో ఒకటి ఇది మనకి ఇక్కడ ఫార్ములా ప్రకారంగా తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి 2 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ 2ని సబ్మిట్ చేసుకుంటే ఏమవుతుంది 2 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏంటి xy. సో xy ప్లస్ 2xy అని తీసుకున్నట్లయితే సో 3xy ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 3xy అంటే xy ఈక్వల్ టు అంటే ఏమొస్తుంది 4/, ఇది ఇతలకు వస్తే ఏమవుతుంది మనకు 4/3. ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఈజీగా ఐడియా ఉంటుంది, ఓకేనా. xy ఈక్వల్ టు 4/3. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసినట్లయితే x ప్లస్ వై
హోల్ క్యూబ్డ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఈ ఫార్ములా ప్రకారం చూసినట్లయితే ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్డ్ అంటే ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ కావాలి కాబట్టి దీన్ని అలాగే ఉంచుకుందాం. ఇక్కడ ఉన్న దాంట్లో మనకు ఈ టర్మ్ ఒకటి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి ఎక్స్ ప్లస్ వై అంటే దీని ప్లస్లో మనకేంటి 2 క్యూబ్డ్ అన్నాడు కాబట్టి 8 అవుతుంది. ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ వై క్యూబ్డ్ దాన్ని అలాగే తీసుకుందాం. ప్లస్ 3xy అంటే 3 ఇంటూ xy అన్నప్పుడు మనకి ఇక్కడ ఏముంది 4/3 ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత 2. సో ఒకటి 3 క్యాన్సిల్ చేద్దాం. 4 2 జా 8. ఈ 8 అనేది యువతలకు వస్తే ఏంటి 8 మైనస్ ఇక్కడ 4 2 జా 8 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తే 8 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్. 8 మైనస్ 8 వచ్చేసి 0. సో ఒకటి ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ వచ్చేసి ఎంత అంటే 0 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఇది. సో ఒకటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం తెలిసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అండ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఫార్ములా తెలిస్తే మనకి ఈజీగా ఈ ఆన్సర్ వస్తుంది. లేదంటే మనం చూస్తూ ఉండాల్సింది తప్ప ఏముండదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే the difference between the total surface area and the lateral surface area of a cube if side of the cube is 11 centimeters is. ఒక క్యూబ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం మరియు పార్శ్వ ఉపరితల వైశాల్యాల మధ్య వ్యత్యాసం క్యూబ్ వైపు 11 సెంటీమీటర్లు, క్యూబ్ యొక్క సైడ్ వచ్చేసి 11 సెంటీమీటర్లు. రైట్. అయితే ఇక్కడ మనకేంటి ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ వచ్చేసి 6a². అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకు 4a². సో కాబట్టి డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే ఏంటి 2a². ఏ వచ్చేసి ఏంటి మనకు 11 అన్నాడు కాబట్టి 11² వచ్చేసి 121. సో కాబట్టి ఏంటి 242 రావాలి. సో ఆన్సర్ ఉందా మనకి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆన్సర్ ఏ. ఇది అంతే. రైట్. ఇక్కడ 121 ఎలా వచ్చిందంటే ఈ ఏ ప్లేస్లో 11, ఇక్కడ మనకి ప్లేస్లో ఎంత 11² వచ్చేసి ఇది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 11 ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 68. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. ఒక సంచిలో మొత్తం 33 నుంచి రైట్. ఏ బ్యాగ్ కంటైన్స్ కార్డ్స్ నంబర్డ్ బిట్వీన్ 33 and 92. If one card is drawn from the bag, the probability that the number on the drawn card is a perfect square is. సో ఫస్ట్ మనకు 93 నుంచి 92కి 92 అండ్ 33 మధ్య నెంబర్స్ ఎన్ని ఉంటాయి 59 ప్లస్ 1 వచ్చేసి టోటల్గా 60. ఈ 60 నెంబర్స్లో ఒక నెంబర్స్ తీసుకుంటే మనకు అది ఏమవ్వాలన్నాడు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలి అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి 33 నుంచి చూసుకున్నట్లయితే సో ఖచ్చితంగా మనకు 6² వస్తుంది, 7² వచ్చేస్తుంది 49, 8² వచ్చేసి 64, 9² వచ్చేసి ఏంటి 81, 10² రాదు ఎందుకంటే మనకి ఇక్కడ 92 వరకు మాత్రమే కాబట్టి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టోటల్గా మనకు 4 ఉన్నాయి. ఈ 4 నెంబర్స్లో ఏదో ఒకటి రావాలి. సో కాబట్టి ఎంత 4/60 అంటే ఏంటి 4 1s 4 15s. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 1/15. సో ఆన్సర్ సి. ఓకేనా, రైట్. ఇది మన సొల్యూషన్. నెక్స్ట్ వన్. ఏ స్కూల్ హాల్ యాజ్ ద డైమెన్షన్ ఆఫ్ 30 meters 12 meters by 6 meters. Find the number of children who can be accommodated if each children should be get 8 meters cubed of the space. రైట్. మనకు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ కావాలనుకుంటే ఈక్వల్ టు 30 meters ఇంటూ 12 meters ఇంటూ 2 meters ఇంటూ 2 meters ఇంటూ 2 meters మొత్తం 8 క్యూబ్లు అవుతుంది కాబట్టి టోటల్గా మనకు మీటర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 2 15s 2 6 2 3s. సో 15 6 90, 90 3 270. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడే ఉంది. రైట్. ఇది. సో 15 6 90, 90 3 270. నెక్స్ట్ 72 వచ్చేసి మనకు ఈక్వేషన్స్
పైన ఈక్వేషన్ కాబట్టి మనకు ఈక్వేషన్ పైన చూసినట్లయితే 3/A1/A2 B1/B2 అని ఉంటుంది కదా, సేమ్ అలాగే 3/6 ఈక్వల్ టు K/-10. సో కాబట్టి ప్లస్ అవుతుంది. ఇక్కడ మనకేంటిది 3 1s 3 2s 2 1s 2 5s. సో 5 × 1 5, 1 × K. సో K వచ్చేసి ఎంత రావాలి, 5 రావాలి. ఆన్సర్ ఇది. ఓకే రైట్. ఇక్కడ మనకు A1 ఇది A1 B1 C, A2 B2 C2. సో ఇక్కడ A1/A2 B1/B2, A1/A2 B1/B2. ఓకేనా, దాని ప్రకారంగా వేసుకుందాం. నెక్స్ట్, when the unbiased dice are rolled, the probability of getting prime numbers on both the dice is. ఎప్పుడైనా సరే ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కానీ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఇలా అడిగినారంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి మనకేంటి 1/4 అని తీసుకోవచ్చు మీరు, రైట్. ఎందుకంటే మొత్తం వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి మనకు 9 ఉంటాయి. ఆ 9లో మనకు టోటల్ వచ్చేసి 3600 కాబట్టి 9 1/9 4. సో 1/4 అని తీసుకోవచ్చు, రైట్. ఆన్సర్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్స్ కానీ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ యొక్క ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఇలా ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనకు ఆన్సర్ 1/4 వస్తుంది, రైట్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 digit number is 8 and the difference between the number and that formed by reversing the digits is 18. What is the difference between the digits of the number? 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 8 మరియు ఆ సంఖ్యకు ఆ అంకెలను తారుమారు చేయడం ద్వారా ఏర్పడిన సంఖ్యలకు మధ్య వ్యత్యాసం 18. ఆ సంఖ్య యొక్క అంకెల మధ్య తేడా ఎంత? సో మనకు అడిగిన డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ అనగానే ఖచ్చితంగా మనకు 18ని డిఫరెన్స్ ఎప్పుడైనా సరే 9తో డివైడ్ చేస్తాం కాబట్టి 9 1s 9 2s. సో ఒకటి ఆన్సర్ ఏం రావాలి, 2 రావాలి, అంతే, రైట్. క్వశ్చన్ నెంబర్ 74. A chair originally cost is 50. It was offered for sale at 108% of its cost. After a week, the price was 10% discounted and was sold. Find the sale price. Right. 50 rupees పడదాన్ని 108% కమ్మారంటే 108% డివైడెడ్ బై 50. 10% తగ్గిస్తున్నాడు కాబట్టి 90. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గమనించినట్లయితే 9 10s 9 12s 12 క్యాన్సిల్ చేసినట్టయితే మనకు మొత్తం 12 4s 48, రైట్. ఒక్క నిమిషం అండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ 500/12 చేసినట్లయితే 12 4s 48, ఇంకా 20 ఉంటుంది కాబట్టి 12 2s 24, నెక్స్ట్ మళ్ళీ 6 ఉంటుంది కాబట్టి 20లోంచి 16 అంటే 6 12 5s 60 0 42.50 ఉండాలి. యాక్చువల్ అయితే మనకు 42.40 ఉంది, ఇది ఆన్సర్ వస్తుంది, రైట్. 12 4s 48, 20 ఉంటుంది. 12 2s 24 అంటే 6 ఉంటుంది. 12 5s 60 కాబట్టి మనకు డైరెక్ట్గా ఇది రావాలి, కానీ ఇక్కడ ఉంది, రైట్. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ ద సెల్లింగ్ క్లాక్ at a profit of 8% and 10% of cost prices of the clock price of the A6. Find the cost price of the clock. 8% మరియు 10% లాభాలతో అమ్మకపు గడియారం మధ్య వ్యత్యాసం 6 రూపాయలు. గడియారం ధర యొక్క గడియారం ఖర్చు ధరను కనుగొనండి, రైట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే 2% వచ్చేసి 6 రూపీస్ అంటే మరి 100 రూపీస్ వచ్చేసి ఎంత, 3 × 100 300. సో కాబట్టి మనకు ఆన్సర్ డి, ఇదండి. మొత్తం టోటల్గా మనకు 75 క్వశ్చన్స్ అయితే 75 వరకు అయితే క్వశ్చన్స్ మొత్తం యాప్టిట్యూడ్కి సంబంధించి ఉంటాయి కాబట్టి ఇలా క్వశ్చన్స్ కూడా ప్రతిదీ కూడా మనకు కొన్ని లెంతీగా అనిపిస్తాయి, కొన్ని షార్ట్కట్లో అనిపిస్తాయి. బట్ కాకపోతే జనరల్ ప్రాసెస్లో చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీకు మరింత ప్రాక్టీస్ చేసినట్లయితే షార్ట్కట్లో కూడా ఇంకా ఈజీగా చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మనకు కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి కోచింగ్ 1 టైం తీసుకున్న వాళ్ళు అంటారు, 2 టైమ్స్ తీసుకున్న వాళ్ళు అంటారు. 2 టైమ్స్ తీసుకొని కొద్దిగా బెటర్గా ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా ఈజీగా చేయగలుగుతుంటారు. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే మాత్రం
కొంత అర్థం కావాలంటే ప్రతి స్టెప్ వేయాల్సింది వస్తుంది కాబట్టి ఇక్కడ మనము అందరికీ అర్థం కావాలి, రైట్? ఓకే, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ సండే కూడా మనకు ఎవ్రీ సండే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే జరుగుతుంది కాబట్టి మనకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మీ యొక్క టాలెంట్ ఎంతవరకు ఉంది, మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందని తెలుసుకోండి. దాంతోపాటు మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా తప్పు చేయడం కానీ ఇలాంటివి కానీ జరుగుతున్నప్పుడు కూడా మీరు వాటిని గమనించుకోగలరు. అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ స్కోర్ లాస్ అవుతున్నాం, ఏ క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం, ఏ చేయలేకపోతున్నాం అనేది కూడా మీరు ఇవన్నీ చర్చించుకోవచ్చు. ఓకేనా, రైట్? సో మరొక టెస్ట్ వచ్చేసి సండే వచ్చేసి ఉంటుంది, ఎవ్రీ సండే ఉంటుంది కాబట్టి మీరు అడ్మిషన్ పొందినట్టయితే ఈ టెస్ట్ సిరీస్ అన్నీ ఫ్రీగా పొందుతారు. లేదు అనుకుంటే కనుక ఆన్లైన్లో కూడా మనకు దూరం ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కూడా రాసుకోవచ్చు. ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు ఉన్నటువంటి టెలిగ్రామ్ యాప్లో తీసుకోండి, లేదా ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అని చెప్పేసి మనకు ప్లే స్టోర్కి వెళ్ళినట్టయితే ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అనేటువంటి యాప్ కూడా ఉంటుంది. అది కూడా డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఈ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మీకు ఇంగ్లీష్ అండ్ ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ పాలిటీ పెడుతున్నాం. అక్కడ మనకు ప్రతి సబ్జెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి అందులో పర్చేజ్ చేసినట్లయితే ప్రతి క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, రైట్? థ్యాంక్ యూ.